Hello guys, welcome back to my YouTube channel. And వీడియోలోకి వచ్చేస్తే టాపిక్స్ కవర్డ్ వాట్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ వాట్ ఈస్ సిస్టమ్ కాల్ యూజర్ అండ్ కెర్నల్ మోడ్స్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. అండ్ వీడియో అయితే ఎక్కడ లేకుండా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. So first one is operating system. An operating system is a system software that acts as an interface between the user and the computer hardware. సో ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఒక ఇంటర్ఫేస్ ఆర్ ఏ మీడియేటర్. దేనికంట మనకి యూజర్ అండ్ హార్డ్వేర్. అంటే ఇప్పుడు మనకి కంప్యూటర్ అనేది ఆన్ చేస్తున్నాం కదా, ఆన్ చేస్తే ఏంటి ఐకాన్స్ చాలా కనబడతాయి కదా, మనం చేసిన వర్క్ అంతా కనబడుతుంది. నిజంగా అన్ని ఎక్కడ పెర్ఫామ్ అవుతాయి? హార్డ్వేర్ లో పెర్ఫామ్ అవుతాయి. హార్డ్వేర్ కదా అవన్నీ చేస్తుంది, కానీ జరుగుతున్నవన్నీ మన కంటికి అయితే చూపిస్తుంది, అదే ఓఎస్. సో ఇదొక ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ ద హార్డ్వేర్. అండ్ దీనిలోనే చాలా టైప్స్ ఉంటాయి, లైక్ విండోస్, లైనక్స్ అండ్ మ్యాక్ ఓఎస్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఓఎస్ అంటే ఏంటో తెలుసు, కానీ అది అసలు ఎలా వర్క్ చేస్తుంది అనేది మాత్రం మనకు తెలియదు. సో దీనికంటూ అయితే కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్లీ యూజర్ అంటే మనం ఏదైనా ఒక అప్లికేషన్ ఆన్ చేసాము. అప్లికేషన్ ఇన్ ద సెన్స్ విఎస్ కోడ్ ఆర్ వెబ్ బ్రౌజర్ ఆర్ ఏ ఫైల్ ఎక్స్ప్లోరర్ సంథింగ్, ఏదో ఒక అప్లికేషన్ ఓపెన్ చేసాము. ఓపెన్ చేసిన వెంటనే ఆపరేటింగ్ సిస్టమ్ దాన్ని డిస్ప్లే చేస్తాం. ఆపరేటింగ్ సిస్టమే కదా, మన కంటి కనబడేదంతా ఆపరేటింగ్ సిస్టమే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫైల్ ఎక్స్ప్లోరర్ ఆన్ చేసాము. సో ఇందులో చాలా డేటా ఉంటుంది కదా, కంప్యూటర్ డేటా మొత్తం మనకి ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్లో మనం చూడగలం. బట్ యాక్చువల్లీ డేటా అంతా ఎక్కడ స్టోర్ అయింది? హార్డ్వేర్లో స్టోర్ అయింది. అంటే ఏంటి, మనం ఏదైనా ఒక అప్లికేషన్ ఆన్ చేసిన తర్వాత అప్లికేషన్ ఓఎస్ తీసుకొని ఓఎస్ మళ్ళీ హార్డ్వేర్కి రిక్వెస్ట్ పెట్టుకొని అక్కడున్న హార్డ్వేర్లో ఉన్న డేటా వెనక్కి తెచ్చుకొని ఓఎస్ మనకి డిస్ప్లే చేస్తుంది. అంతే కదా, డేటా అయితే హార్డ్వేర్లోనే ఉంది. మనం ఏదైనా ఓపెన్ చేస్తే ఓఎస్ వెళ్ళి హార్డ్వేర్ నుంచి అడిగి బ్యాక్ తెచ్చుకొని మనకైతే చూపిస్తుంది. సో ఇది ఓఎస్ అయితే ఇలా వర్క్ అవుతుంది. అండ్ ఈ ప్రాసెస్ మొత్తం అయితే 2 మోడ్స్ అయితే జరుగుతుంటుంది. ఫస్ట్ కెర్నల్ మోడ్ అండ్ యూజర్ మోడ్. యూజర్ మోడ్లో అయితే ఎగ్జిక్యూషన్కి లిమిట్స్ అయితే ఉంటాయి, అంటే దానికి రెస్ట్రిక్షన్స్ అంటూ ఉంటాయి. అంటే ఇక్కడ వరకు ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫుల్ కంట్రోల్ అనేది ఉండదు అనమాట. అంటే యూజర్ మోడ్లో హార్డ్వేర్ని డైరెక్ట్గా యాక్సెస్ చేయలేం. అండ్ ఇది ఒక సేఫ్ మోడ్ అనమాట. అండ్ అదే కెర్నల్ మోడ్కి వచ్చేసరికి అసలు రెస్ట్రిక్షన్స్ అంటూ ఏముండవు. అండ్ హార్డ్వేర్ని కూడా ఇది డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ యూజర్ మోడ్లో అప్లికేషన్స్ రన్ అవుతాయి, అండ్ కెర్నల్ మోడ్లో ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు అందరికీ మెయిన్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు 2 మోడ్స్? ఒకటి ఉంటే సరిపోతుంది కదా, ఎందుకు ఇప్పుడు మనం సేఫ్ చేయాలి? ఎందుకు ఒక దగ్గర సేఫ్ చేయకూడదు? ఎందుకంటే లైక్ ఇప్పుడు మనం కొన్ని అప్లికేషన్స్ ఏవో ఇన్స్టాల్ చేసాం అనుకుందాం. ఆ అప్లికేషన్ లో ఏ వైరస్ ఉంటుందో మనకు తెలియదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది నెక్స్ట్ థింగ్. సపోజ్ ఒక అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసాను అనుకుందాం, అందులో అయితే వైరస్ ఉంది. వైరస్ ఉంటే ఇప్పుడు అప్లికేషన్ రన్ అవ్వాలంటే దానికి హార్డ్వేర్ అనేది ఖచ్చితంగా కావాలి కదా, డేటా కావాలి కదా. హార్డ్వేర్ అప్లికేషన్ డేటా స్టోర్ చేసుకోవాలి కదా. సపోజ్ విఎస్ కోడ్ ఉంది, విఎస్ కోడ్ తీసుకున్నాం, మనము విఎస్ కోడ్ ఓపెన్ చేసాము, అందులో కోడ్ రాస్తాము, అదంతా ఎక్కడ సేవ్ అవుతుంది? హార్డ్వేర్లోనే కదా. ఇప్పుడు అప్లికేషన్కి మనం డైరెక్ట్గా హార్డ్వేర్ యాక్సెస్ ఇస్తే ఆ విఎస్ కోడ్లో సమ్ ఏదో వైరస్ ఉండొచ్చు, మనం ఏదో క్రోమ్ నుంచి ఏదో మోడ్ ఏపీకి ఎక్కించవచ్చు. సపోజ్ ఆ వైరస్ ఏదో ఆ హార్డ్వేర్ని పాడు చేస్తుంది అనమాట. సో అందుకని అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్ హార్డ్వేర్కి యాక్సెస్ ఇవ్వకుండా మనం వాటిని ఈ యూజర్ మోడ్లో రన్ చేస్తాం అనమాట. యూజర్ మోడ్లో అవి రన్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనం అప్లికేషన్స్కి హార్డ్వేర్ యాక్సెస్ ఇవ్వలేదు. సో అప్పుడు అప్లికేషన్స్ ఏం చేస్తాయంటే ఓఎస్ని అడుగుతాయి. అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే హార్డ్వేర్కి రిక్వెస్ట్ పెడుతుంది. ఆ రిక్వెస్ట్ పెట్టడమే సిస్టమ్ కాల్ అంటారు. సో అర్థమైందా? అప్లికేషన్స్కి డేటా కావాలి, అవి కానీ డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోలేవు. సో ఓఎస్ని అడిగితే అప్పుడు ఓఎస్ రిక్వెస్ట్ పెడుతుంది, దాన్ని సిస్టమ్ కాల్ అంటాం మనం. అప్పుడు హార్డ్వేర్ రిటర్న్ డేటా పంపిస్తుంది అనమాట బ్యాక్. ఈ ప్రాసెస్ మొత్తం కెర్నల్ మోడ్లో జరుగుతుంది, ఎందుకంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఇక్కడ డైరెక్ట్ హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవ్వాలి. సో ఇక్కడ ఇది కెర్నల్ మోడ్లో జరుగుతుంది. అండ్ కెర్నల్ మోడ్లో హార్డ్వేర్కి ఫుల్ యాక్సెస్, అంటే మనం హార్డ్వేర్ని ఫుల్గా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి 2 మోడ్స్. అది సేఫ్ మోడ్, ఇది సేఫ్ మోడ్ అయితే కాదు. అండ్ సిస్టమ్ కాల్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ హార్డ్వేర్కి డేటా రిక్వెస్ట్ పెట్టడము. సో ఇంతే, కన్ఫ్యూజ్ అయితే ఏం కావద్దు. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ అయితే చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.